భాగవతము కూర్మావతారం. హరుడు గలమునందు హాలాహలము బెట్ట గప్పుగలిగి తొడవు కరణి నొప్పే సాధురక్షణంబు సజ్జనులకు నెన్న భూషణంబుగాది భూవరేంద్ర. ఓ రాజోత్తమ పరీక్షిత్ మహారాజా, హరుడు హాలాహలాన్ని కడుపులోకి మింగకుండా కుత్తుకులో నిలుపుకోవడం వలన ఆయన కంఠం మీద నల్ల మచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధురక్షణ అలంకారమే కదా అని ఈ పద్య భావము. అలా హరుడు ఆలాహలం భుజించాక గరళంబు కంఠ బెలమున హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌననుజున్ హరియు విరించియు నుమయును సురనాథుడు బొగుడిరంత సుస్థిరమతితో. శంకరుడు విషాగ్నిని తన గొంతులో ధరించడం చూసి విష్ణువు, బ్రహ్మదేవుడు, పార్వతీదేవి, దేవేంద్రుడు అచ్చమైన మనస్సుతో మేలు మేలు అని మెచ్చుకున్నారు అని ఈ పద్య భావము. హాలాహల భక్షణ కథ హేళాగతి విన్నవ్రాయ నెలమి బటింపన్ వ్యాలానల వృచ్చికముల పాలై జడరెట్టి జనులు భయ విరహితులై. ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్ఫూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వలన కానీ, తేళ్ల వలన కానీ, అగ్ని వలన కానీ కష్టాలు కలుగవు అని ఈ పద్య భావము. హాలాహల భక్షణం పిమ్మట మరలా దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలుకసాగారు అని ఈ పద్య భావము. తెల్లని మీనును నమృతము జిల్లున జల్లించు పొదుగు చితశృంగములం బెల్లుగ నర్దుల కోర్కెలు వెల్లి గొలుపు మొదవు పాల వెల్లింబుట్టెన్. ఇలా చిలుకుతూ చిలుకుతూ ఉంటే పాల సముద్రములో నుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగు, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది అని ఈ పద్య భావము. అగ్నిహోత్రియనుచు ఆసురభని దేవమునులు పుచ్చుకొనిరి మున్నెరింగి విబుధ సంఘములకు వెరవుతో నధ్వర అవులు పెట్టు కొరకు అవని నాథ. కామధేనువు హోమ కార్యక్రమాలకు తగినది అని దేవ మహర్షులు ముందుగానే తెలుసుకొని యజ్ఞ కార్యాలకు తగినట్టు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.